అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కోడిగుడ్డు అట్టు పులుసు పెడుతున్నాను. కోడిగుడ్డు అట్టు పులుసుకి ఇదిగోండి ముఖ్యంగా గుడ్లు తీసుకోవాలా. తర్వాత ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొన్ని టమాటాలు, చింతపండు నానబెట్టుకున్నాను. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఇందులో అన్నమాట. ఇప్పుడు మనం గుడ్లు అట్టు వేసుకోవాలి కదండి, దానికి కొంచెం కారం వేసుకుంటున్నాను. అట్టు చప్పగా ఉండకుండా అని కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ గుడ్లన్నీ ఇందులో కొట్టేసుకొని 5 గుడ్లు తీసుకున్నాను. గుడ్డు బాగాలేదు, ఆ గుడ్డు బాగాలేదండి. నాలుగు గుడ్లు వేసాడు, ఒక గుడ్డు బాగాలేదు, తీసేసాను. ఇప్పుడు ఈ గుడ్లు మనం ఎలా శుభ్రంగా గెలక కొట్టేసుకుని అంటే ఉప్పు కారం చప్పగా ఉండకుండా అట్టు పులుసులో బాగుంటుంది అన్నమాట. పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ గుడ్డు మనం కొట్టుకున్నది ఉంది కదండి, దీంట్లో మనం ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే అట్టు రెడీ అవుతుంది. ఇదిగోండి అలాగా కొంచెం మనం 1 నిమిషం పోయాక అట్టు తిరగేసుకుందాం. ఇదిగోండి అట్టు చూసారా, కొంచెం కారం వేయండి. ఇలా తిరగేసేసుకుని ఇది మనం ప్లేట్లో వేసుకుని ముక్కలు కట్ చేసుకోవడం అండి. మనం ఇందులోనే మనం ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇలాగ మనం ఎత్తుకోవాలి. మనం ఇలా ముక్కలు కట్ చేసేసుకుని ఇందులో శనగపిండి కూడా వేసుకుని అట్టు వేసుకుంటారు. మనం ఇంకా ఏమీ వేసుకోక్కర్లేదు.
ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఏటమ్మా? అవునమ్మా, లేదు. ఇదిగోండి ఆయిల్ ఎక్కింది కదా. మనం ఇప్పుడు ఇందులో ఒక స్పూను మెంతులు వేసుకుందాం, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. మెంతులు ఎక్కువ వాసన ఆగకూడదు, ఇంటే చేదు వస్తుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇందులో మనం పసుపు వేసుకున్నామండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మనం మూత పెట్టేస్తాం. ఉల్లిపాయ బాగా వేగిపోవాలన్నమాట. గోల్డెన్ కలర్లో వేగిపోతే మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. ఒకసారి తీసుకున్నాము. ఇదిగోండి బాగా ఉల్లిపాయ వేగింది కదా. ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటా ముక్కలు వేసుకొని ఇవి కూడా బాగా మగ్గించుకొని, ఇప్పుడు ఆమ్లెట్లో శనగపిండి వేసుకుంటే ముక్క ఇలా నిలబడి ఉంటుంది. శనగపిండి వేయలేదని ఉండగానే వేయలేదు, నాకు గట్టిగా ఉంటుందని. ఇలా అయితే మామూలు ఆమ్లెట్ మెత్తగా ఉంటుంది కదా. అలాగే కొద్దిగా మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకున్నాం. కారం 2 స్పూన్లు వేసాను. ఇందాక 1 స్పూను సాల్ట్ వేసాను కదండి. ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాను. 1 స్పూను ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకుందాం. ఇవన్నీ కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తున్నాం కదా. మొత్తం కలిసి ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేస్తాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం వేసుకుందాం. ఇది మనం మూత పెట్టుకుందాం. చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా, బాగా ఉడికింది. అంతా ఇలా ఉడికిన తర్వాత మనం పులుసు పోసుకోవాలి. పులుసులు కూరలు ఏవి వండుకున్నా అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో చింతపండు పులుసు వేసుకుందాం.
ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాం కదండి. ఇది ఒక్క మరిగిన తర్వాత మనం ఇదిగోండి గుడ్డు మరి అట్టు వేసుకున్నాం కదా. ఈ శనగపిండి వేసుకుంటే అట్టు నిలబడి ఉంటుంది అన్నమాట. నేను శనగపిండి వేయలేదు, అది ఇంకొక రోజు వేసి మీకు చూపిస్తాను. మూత పెట్టుకున్నాం ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఈ అట్లు వేసుకున్నాం కదా, ఈ అట్లన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకుందాం. ఎంతో కాదు, కొంచెం. పులుసుల్లోకి ఏదైనా కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అది ఇష్టమైతే, ఇష్టం లేని వేసుకుంటున్నారండి. అంటే మేము అలా చేసుకుంటాం అన్నమాట. కొంచెం ఒక బెసరు బెల్లం, ఇది మా అమ్మ అలా పెట్టేవారు. ఇది మరిగిన తర్వాత ఉప్పు అది చూసుకుందండి. ఒకసారి మనం చూసుకుందామండి. ఇవ్వండి పులుసు రెడీ అయిపోయింది. మనం ఒకసారి ఉప్పు చూసుకుందామండి. ఉప్పు కారం చూస్తాం. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం నీళ్ళు కూడా వేస్తాం. ఉప్పు కొంచెం పుల్లగా ఉంది. కొంచెం వేసాం కదా, మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. పుల్లగా ఉన్నప్పుడు చక్కగా కూడా ఉంది, పుల్లగా ఉంది కదండి, సరిపోద్ది. ఈ కొత్తిమీర కూడా మనం వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగోండి పులుసు అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఇదిగోండి కోడిగుడ్డు అట్టు పులుసు. ఇది శనగపిండి వేసుకుంటే అట్టు నిలబడి ముక్కలాగా ఉంటుంది. ఇది బాగుంటుంది. అట్టు మెత్తగా ఉంటుంది. ఇంక ఇందులో ఏం కలుపుకోకుండా అయితే ఇది కూడా బాగుంటుందండి. అలా కూడా బాగుంటుంది. ఇదిగోండి పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుందండి పులుసు వచ్చి. మరిగిపోయింది ఆయిల్ అంతా. ఇలా చూడండి వచ్చింది కదా. మనం ఇందులో మనం ఇప్పుడు కొంచెం స్పూన్ నువ్వు కూడా వేసుకుందాం. మనం ఇది నువ్వు కూడా వేస్తాను, ఒక్క స్పూను. కొంచెం నువ్వు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి రెడీ అయిపోయింది పులుసు. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ కట్టేసుకున్నాం. ఇదిగోండి కోడిగుడ్డు అట్టు పులుసు రెడీ. మరి ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఎలా ఉందో కూడా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.